శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 74వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. జ్ఞానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురో కృపా. ఓ పార్వతీ, గురువు యొక్క దేహమే జ్ఞానమునకు కారణము, గురువు యొక్క పాదమే పూజించుటకు కారణం, గురు వాక్యమే మంత్రమునకు కారణం, గురు కృపయే మోక్షమునకు కారణము అంటూ ఉన్నాడు. ఇక్కడ బాగా గమనించాలి. మనం 73వ శ్లోకములో తెలుసుకున్న విషయానికి 74లో ఉన్న విషయాన్ని మనం సమన్వయపరుచుకోవాలి. గురువు యొక్క దేహమే జ్ఞానమునకు కారణం అనగా, నీ శరీరమే కదా ధ్యానము చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నది. నీ శరీరమే కదా కష్ట సుఖములకు లోనవుతూ ఉన్నది. కాబట్టి గురు మేల్క పొందినటువంటి వాడు ఈ దేహము అంతా కూడా గురువుదే అనుకుంటాడు. గురువు యొక్క దేహమే ఇది అనుకుంటాడు. గురువు యొక్క పాదమే పూజించుటకు కారణం. గురువుని మనం పూజిస్తున్నాము అంటే నీలో ఉన్నటువంటి గురువుని నీవు పూజించుకున్నట్టే భావించాలి. గురు రూపాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉన్నావంటే నీలో ఉన్నటువంటి గురువునే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నట్టు భావించాలి. ఎందుచేత అంటే నీవు మంత్రోపదేశం పొందినటువంటి గురువు ఎప్పటికీ నీ దగ్గరే ఉన్నాడుక. నీవు ఎప్పుడూ గురువు దగ్గరే ఉండడానికి వీలు కాదు కదా. కానీ ఎప్పుడో ఒకరోజు గురువు దగ్గరికి పోయి పూజ చేసి గురువును ధ్యానించి చేస్తే సరిపోతుందా? మిగిలిన రోజుల్లో గురువు అవసరం లేదా? గురువు ఎప్పుడూ అవసరమే. నువ్వు ధ్యానము చేసేటప్పుడు నీ యొక్క దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ కూడా గురువుకు అర్పించేశావు కనుక అంతా కూడా గురువుకి అర్పితం. గురు పాదములను బట్టి గురు పదములను మరువక ధ్యానించుచుండు వాడికి గురు వాక్యమే మంత్రము, గురువే కారణము, గురు కృపయే మోక్షము అని గ్రహిస్తారు. ఇది ఎవరు గ్రహించగలరు అంటే గురు మేల్క అయిన వారికి తెలియబడుతుంది. కను మూసిన కన్ను తెరసిన ఎప్పుడు కూడా గురు స్వరూపమే కనపడుతూ ఉంటుంది. ఆ గురు స్వరూపము ఎప్పుడు కనపడుతూ ఉంటుందో అజ్ఞానం ఏ మాత్రము దరిదాపులకు కూడా రావడానికి వీలు లేదు. అజ్ఞానాంధకారం దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. గురు స్వరూపము నీలో ఉన్నటువంటి గురుశక్తి ఎప్పుడు మేలుకుంటుందో అప్పుడు అజ్ఞానానికి తావు ఉండదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.